నేను తిడతాను, నాకు పెద్ద పట్టించుకోను అవన్నీ. ఒరే గోపి యూట్యూబ్ లో వీడియోలు క్రియేట్ చేసి పెట్టడం కాదు, నువ్వు ఒరిజినల్ వీడియోలు పెట్టి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా స్టామినబుల్ పర్సన్ అయితే. లేదు అది ఒరిజినల్ కాదా? ఏది ఒరిజినల్? అది ఎక్కడ ఒరిజినల్? నేను నీకు ఎప్పుడు కాల్ చేసిన? నువ్వు నాకు చేసినావు, నేను నీకు చేసిన? అది చెప్పు. ఎవరికి కాల్ చేసావు? మరి నీ నెంబర్ చెప్పు స్వామి, నువ్వు చెప్పు స్వామి. ఆ మొక్క నేను నిన్నే అడుగుతున్నా కదా, మధ్యవర్తులు లేకుండా నేను నిన్నే డైరెక్ట్ గా అడుగుతున్నా. నువ్వు నాకు చేసినావా, నేను నీకు చేసినానా? నువ్వే నాకు చేసావు. ఏంది? నువ్వే నాకు చేసావు. అబద్ధం అని నేను ప్రూవ్ చేస్తే మరి వాట్సాప్ లో మరి నువ్వు ఎందుకు పెట్టావు మెసేజ్ నాకు? అసలు నీకు నాకు సంబంధం ఉంది? వాట్సాప్ లోనే వాట్సాప్ అది ఇప్పుడు పెట్టాను రా, అది ఇప్పుడు పెట్టాను. ముందు అసలు అందరికి కలిపి వీడియో క్రియేట్ చేసిన కొద్దిగా నువ్వు, నేను కాదు. వాళ్ళు చెప్పి నీ నెంబర్ నాకు ఎట్లా వస్తుంది? ఆలోచించు. నా నెంబర్ అంటే యూట్యూబ్ లో అందరి దగ్గర ఉంటుంది. బాడుకో, నా నెంబర్ నీలాంటి బచ్చగాడి నెంబర్ కాదురా లఫుట్. నా నెంబర్ చాలా లెక్కల్లో ఉంది. నీలాంటి ఏకబచ్చగాళ్ళకి దేవుడికి తెలియదు కానేమో కానీ నీలాంటి బొమ్మలు అమ్ముకునే బచ్చగాడు నువ్వు. కాదు, నువ్వు పోలీస్ అన్నావు కదా, నువ్వు పోయి పోలీస్ కేసు పెట్టు, నేను చేసుకునేది నేను చేస్తాను. నీ పోలీస్ కేసు కాదురా బాబు, నీకు ఇస్తాను కదా. ఎందుకు కాబట్టి నీది ఎక్కడ ఏం మాట్లాడాలి అదే మాట్లాడదాం. నీ గొద్దలు తమ్ముంటే నీ అడ్రస్ చెప్పరా. పిచ్చారా నీకు? నీది ప్రదీప్ నగర్ అంటే ప్రదీప్ నగర్ ఏ బొక్కలో నాకు తెలియదు అనుకుంటున్నా. నీకు క్లియర్ గా అడ్రస్ చెప్తాను. నువ్వు బస్సులో వస్తావా, రైల్లో వస్తావా, కార్ వేసుకుని వస్తావా? అడ్రస్ క్లియర్ గా చెప్తా, దేంతో రావాలో చెప్తాను నేను. ఓరే నీ వరకు నేను రావక్కర్లేదురా, నేను చేసేది నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వచ్చింది చెప్పు. ఇప్పుడు నేను ఎలాగైనా రావచ్చు, నీ దగ్గరికి ఏదైనా చేయొచ్చు. అవన్నీ ఎందుకు? నీకు తమ్ముడిని అడ్రస్ చెప్తాను. నా అడ్రస్ చెప్తాను. కొత్త తమ్ముడు నువ్వు మొగడు అయితే రా. పెంటారావు చెప్తాను. నా డోర్ నెంబర్ తో సహా చెప్తాను నీకు. నీకు దమ్ముంటే నువ్వు ఒక అబ్బు పుట్టినోడు అయితే, నువ్వు చేసిన వీడియో నిజం అయితే దారా నా దగ్గరికి. నా అడ్రస్ చెప్పేస్తాను నీకు, నా డోర్ నెంబర్ తో సహా. కార్ బుక్ చేయరా, రాకపోతే అప్పుడు అడుగురా. అదేరా అయ్యా, నాకు సందు బుక్ చేయవా, బెడ్ బుక్ చేయవా అన్నట్టు నువ్వు కార్ బుక్ చేయను. నీలాంటి కొద్దిగా నాలుగు మగోడితో పని లేదురా. ఒరే నీ కొద్దిగా నువ్వు చెప్పినావు, నీ కొద్దిగా నీ గొద్దలు తమ్ముడు మగోడు కాదు. ఇప్పుడు ఈ వాయిస్ రికార్డింగ్ నేను ఇప్పుడు ఇది యూట్యూబ్ లో పెడతాను రా. అది నువ్వు నన్ను అడుక్కున్నావు కదా, ఈ మొక్కతో సహా నేను వీడియోలో పెడతాను. నేను ఇదే యూట్యూబ్ లో పెడతాను. నేను నీ దగ్గరికి మళ్ళీ చెప్తాను. నేను నీ దగ్గరికి రావాలి అంటే నా కార్ బుక్ చేయాలి, లేకపోతే నాకేం పని నీ దగ్గర. అంటే నువ్వు అడుక్కున్నాడు కాబట్టి కదా యూట్యూబ్ లోనే ఫేక్ వీడియోలు పెట్టేసి అట్లా బోకోలు చేస్తున్నావు. నేను నమ్మినోడు అందరూ ఎరిపోతాను కాబట్టి కదా ఎలా ఉన్నావు. మొగతనాలు నేను కొద్దిగాడు నువ్వు. నిన్ను కనుక మా ఊరు నేను అంటున్నదే కదా, మీ అబ్బ పిచ్చి లంజోడు కాబట్టి నీలాంటి లంజోడు అన్నాడు. అరే ఎన్రా ఎందుకు సొల్లు మాట్లాడి నీకు నేను కనుక అరే దమ్ముంటే మా ఊరు రా అన్నాడుకో, అప్పుడు నేను కార్ బుక్ చేస్తాను. నీకు కంపల్సరీగా బుక్ చెప్పితే మగవాడినే కాదు నేను. నీకు ఛాలెంజ్ చెప్తాను కదా, మా ఊరు నాకు. అబ్బా ఒరే నేను చెప్తున్నాను రా, సికింద్రాబాద్ నుంచి 225 ఎక్కాలి. నేను నీలాంటి ఎర్రి పాపను కాదులే గానీ నువ్వు నాకు అడ్రస్ క్లారిటీ ప్రదీప్ నగర్ కుక్కట్పల్లి. అరే నువ్వు నాకు చెప్పేది అడే బొకడా, నీ ఏరియాలో ఒక పార్క్ ఉంది, దాంట్లో రీసెంట్ గా జిమ్ కూడా, ఈ జిమ్ ఆర్టికల్స్ తో పాటు ఐరన్ మెటీరియల్ పెట్టిరు. నీ సరౌండింగ్ మొత్తం మీద అన్ని బాయ్స్ హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్, పీజీ హాస్టల్స్, సందుకు అన్ని ఉన్నాయి. నువ్వు నాకు చెప్తావు హైదరాబాద్ గురించి. నీలా ఏకబత్యంగా కదా లవడీకి బాల్. నువ్వు మగోడు అయితే నేను ఎందుకంటున్నా, నువ్వు మగోడు అయితే ఒక అబ్బు పుట్టినోడు అయితే నాకు అడ్రస్ చెప్పరా. మీ అబ్బ నేను ఒకటి దగ్గర తీసుకెళ్ళలేదు బాబు, మీ అమ్మ నేను ఒకటి దగ్గర తీసుకెళ్ళదైతే నచ్చిందండి చెప్పు. ఆవేశపడిపోతున్నావు. అదే మీ అమ్మని. నిగమ్ హైట్స్, ఇది మా అపార్ట్మెంట్ పేరు నిగమ్ హైట్స్, నిగమ్ హైట్స్. నిగమ్ హైట్స్ నిగమ్ హైట్స్ మా అపార్ట్మెంట్ హౌస్ నెంబర్ 888-900, ఆపోజిట్ ప్రగతి విద్యానికేతన్, ప్రగతి నగర్. ఓకేనా? ఆపోజిట్ జేఎన్టీసీ, కుక్కట్పల్లి, హైదరాబాద్ 5,72,000. ఇది నా అడ్రస్. కంపల్సరీ నేను అక్కడే ఉంటాను. అక్కడ లేకపోతే అప్పుడు నువ్వు ఏది మాట్లాడినా నేను ఒప్పుకుంటాను. అక్కడ నువ్వు మాట్లాడటానికి కాదు కదా, నేను నీ గురించి నేను పని పెట్టుకుని వచ్చి నేను పొడిచి పారిపోతే నీ అబ్బా నేను మగోడే కదరా. ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు, ఖచ్చితంగా నేను చంపిపోతే నేను మగోడే కాదు. నువ్వు ఎవ్వడికి చెప్పుకున్నా పర్లేదు, నువ్వు ఎవడికైనా చెప్పుకో.